హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే విశ్వకైతే ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీ గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాడు ప్రేమ ద్వారా. తను చేసిన తప్పుని ఒప్పుకొని రామరాజు ముందు నన్ను క్షమించండి అని అనుకునేలా చేస్తుంది ప్రేమ. అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్, సాగర్, చందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. నా చెల్లెల్ని మీరేరా ఈరోజు కనిపించకుండా చేసింది అని తిడుతూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి విశ్వకైతే అమూల్యాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడే విశ్వ కార్లోంచి దిగగానే, ఏదిరా నా చెల్లి ఎక్కడుందిరా చెప్పండిరా, నా చెల్లిని ఏం చేసావురా, నా చెల్లిని కనిపించకుండా నువ్వే చేసావు కదరా, చెప్పరా నా చెల్లి ఎక్కడుందో చెప్పు, చంపేస్తాను అని అంటూ ఉంటారు. ఎందుకు తొందర, దిగుతుంది ఆగుకండి అని విశ్వకనగా అప్పుడే అమూల్య అయితే కారులోంచి దిగుతుంది. మీ చెల్లికి నాకు కావాల్సినవన్నీ జరిగిపోయాయి. మా ఇద్దరికి మొదటి రాత్రి అయిపోయింది. ఒకరోజు మొత్తం నీ చెల్లి నాతో గడిపింది. మీ కుటుంబ పరువు తీయాలనే ఇదంతా చేశానురా. నా అంతటా నేను అమూల్యని తీసుకువెళ్ళలేదు, అమూల్య నాతో వచ్చేసింది అని విశ్వ అంటూ ఉంటారు. నిన్ను చంపేస్తాను, నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను, నా చెల్లి అలాంటిది కాదు, నా చెల్లి ఇంత గొప్పదో నాకు తెలుసు అని అంటూ ఉంటారు సాగర్, ధీరజ్, చందు. అయితే అప్పుడే అమూల్య ఏమైందమ్మా, వాడు నిన్ను తీసుకువెళ్ళాడు కదమ్మా, పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు రామరాజు. వేదవతి అయితే, అమూల్య ఎందుకు మోసపోయావు, నేను పదే పదే చెప్పాను, వాడు నిన్ను ప్రేమ నాటకం ఆడించి నిన్ను ఈ విధంగా మమ్మల్ని మన కుటుంబ పరువుని తీయాలనే చేశాడని చెప్పాను. అయినా నువ్వు మేము చూసిన సంబంధాన్ని చేసుకుంటానని చెప్పావు కదే, మరెందుకే ఇలా చేశావు అని వేదవతి అయితే ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్, సాగర్, చందు అయితే, చెల్లి ఏమి చెప్పట్లేదు, ఇంత ఈ విశ్వగాడే చేశాడు, చెప్పురా నువ్వు చంపేస్తాను, నా చెల్లిని బతికే కదరా తీసుకువెళ్ళింది, మా కుటుంబం పరువు తీయడానికి కదరా అని ధీరజ్, సాగర్, చందు విశ్వక్పై అటాక్ చేస్తూ ఉంటారు. అది చూసిన అమూల్య, ఆపండి అన్నయ్య, విశ్వక్ నా మెడలో తాళి కట్టాడు, మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని అమూల్య అయితే ఒక అబద్ధం అయితే చెప్పేస్తుంది. అప్పుడే అమూల్య తన కుటుంబ పరువు కాపాడడానికి, తన కుటుంబాన్ని సంతోషపరచడానికి తన పరువు పోకూడదని ఈ విధంగా ఆలోచించి తన మెడలో తానే తాళి కట్టుకొని విశ్వక్ నా మెడలో తాళి కట్టాడు అని అబద్ధం అయితే చెప్తుంది. అమూల్య అయితే, అమ్మ నాన్న నన్ను ఆశీర్వదించండి అని వేదవతి దగ్గరికి వస్తుంది. అప్పుడే వేదవతి, ఏంటి నిన్ను ఆశీర్వదించాలా, మా పరువు తీసిన నిన్ను ఎలా ఆశీర్వదించమంటావే, నువ్వు పుట్టకున్నా బాగుండు, నీలాంటిది అసలు నీవు పుట్టగానే వెంటనే చనిపోయినా బాగుండు అని చాలా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళు అని వేదవతి అయితే అమూల్య చెంప పలగొడుతుంది. అమూల్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నర్మద, ప్రేమ చూసు చాలా బాధపడుతూ ఉంటారు. అత్తయ్య, అమూల్య ఈ పని చేసుండదు అని అంటూ ఉంటారు. లేదు, ఇది మన పరువు తీసింది, ఈరోజు అందరి ముందు మన పరువు తీసింది, ఇక నుంచి వెళ్ళిపోవే అని వేదవతి అనగానే, అప్పుడే వెంటనే వాళ్ళ వేదవతి వల్ల పెద్దమ్మ అయితే, పదమ్మ అమూల్య మనం ఇంట్లోకి వెళ్దాం అని అనగానే, ఏంటి ఎందుకు మన ఇంట్లోకి ఏంటి అని అనగానే, ఇప్పుడు విశ్వక్ భార్య తను ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉండాలి అని భద్రావతి పెద్దమ్మ చెప్పగానే వెంటనే భద్రావతి అమూల్యని తీసుకుని ఇంట్లోకి అయితే వెళ్తారు. అప్పుడే భద్రావతి పెద్దమ్మ అయితే, ఇప్పుడు హారతి తీసుకురండి, తనకి దిష్టి నీళ్ళతో దిష్టి తీసి ఇంట్లోకి కుడికాలు పెట్టి ముందుకు రమ్మా అని చెప్పగానే, ఏంటి దానికి ఆచారాలు పాటించడం ఏంటి, అయినా నా కొడుకు తన మెడలో తాళి కట్టలేడు అని సేనాపతి అంటూ ఉంటాడు. ఏంటి మెడలో తాళి కట్టక ముందుకే తాళి ఎలా ఉంటుంది అని వాళ్ళ పెద్దమ్మ అయితే అంటూ ఉంటుంది. ముందుగా ఈ పని చేయాలా లేకపోతే చెంప పలగొట్టమంటారా అని అనగానే, అమ్మ రేవతి వెళ్ళి నీళ్లు తీసుకురా అని అంటూ హారతి తీసుకుని రమ్మని చెప్పగానే రేవతి అయితే హారతి తీసుకొని ఇంట్లోకైతే కుడికాలు పెట్టించి అడుగు పెట్టిస్తుంది. అమూల్య మాత్రం వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ మన కుటుంబ పరువు పోకూడదని నేను ఈ విధంగా చేశానమ్మా, అయినా ఈ విశ్వగాడు నా మెడలో తాళి కట్టలేదు, కానీ నేను మన పరువు పోకూడదని ఈ పని చేశానమ్మా, నన్ను క్షమించండి అని అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విశ్వకైతే, ఏంటే గొప్పదానివైపోయావు, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఇదంతా చేసావని నాకు అర్థమైందే, నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఒక ఆట ఆడుకుంటాను అని విశ్వకైతే అంటూ ఉంటాడు. అటు పక్క వేదవతి అయితే చాలా బాధపడుతూ, అమూల్య ఇంత పని చేస్తుందనుకోలేదండి,
అయినా అమూల్య ఇలాంటిదని అనుకోలేదు. అమూల్య మనం చెప్పినట్లే చేస్తుందేమో, మనం చెప్పిన పెళ్ళే చేసుకుంటుందేమో అనుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ వేదవతి అయితే అన్నీ విసిరేస్తుంది. అప్పుడే నర్మద, ప్రేమ, అత్తమ్మ మీరేం బాధపడకండి, అయినా మన అమూల్య అలాంటి పని చేయదు. అమూల్య వెనుక ఎవరో ఉన్నారు, అమూల్యతో ఇదంతా చేయించారని నాకు అనిపిస్తుంది అత్తమ్మ. అయినా మనం అమూల్య గురించి ఆలోచించాలి. అమూల్య ఖచ్చితంగా తప్పు చేయదత్త అని ఇక అంటూ ఉంటుంది. ప్రేమ అయితే ఇదంతా ఎవరో కావాలని చేశారు, దాన్ని తెలుసుకుందాము అని నర్మద, ప్రేమ అంటూ ఉంటారు. లేదే అది తప్పు చేసింది, అది ఈరోజు మన కుటుంబం పరువు కాపాడకుండా వెళ్ళిపోయింది, ఈరోజు మనని విలువ తీసింది అని ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పెళ్లి వాళ్ళు కూడా చి మీలాంటి వాళ్ళని నేను ఇక ఇయ్యప్పుడుగా తెచ్చుకోవాలనుకున్నాను, సిగ్గుగా ఉంది ఇప్పుడు, ఇంకా నయం ఇక పెళ్లి జరిగాక లేచిపోతే మా పరువు పోయేది అని పెళ్లి వాళ్ళైతే అక్కడి నుంచి చీకొడుతూ ఇలాంటి వాళ్ళు చనిపోవాలి, బ్రతకకూడదు అని ఇక రామరాజుని అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు తన కూతురు గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. వేదవతి మాత్రం అమూల్య ఇలా చేస్తుందని అనుకోలేదండి అని వేదవతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు అలానే కుప్పగులిపోయి ఇప్పుడు అమూల్య ఏం చేస్తుందో, అమూల్యని వాళ్ళు చంపేస్తారు, అమూల్యని మన మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నారు, లేదు అమూల్యని తీసుకురావాలి, అమూల్య అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే రామరాజుకు హార్ట్ అటాక్ వచ్చి కుప్పగూలిపోతాడు. అది చూసిన ఇక సాగర్, ధీరజ్, చందు, ప్రేమ, నర్మద, ఇక వేదవతి ఏమైందండి నాన్న, ఏం జరిగింది నాన్న లేనా, ఇక అమూల్యకి ఏమీ కాదు, అమూల్యని నేను తీసుకొస్తాను నాన్న అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక కుప్పగూలిపోయడంతో వెంటనే ఇక అంబులెన్స్లో ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు రామరాజుని. ఇక డాక్టర్ గారు ఇక వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, మా నాన్నకి ఏమీ కాకూడదు అని అంటూ ఉంటారు. ఏమైంది అసలు అతనికి అని అనగానే ఇక మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పగానే వెంటనే ఐసీలోకి షిఫ్ట్ చేయండి అని ఇక రామరాజుని ఐసీలోకి అయితే షిఫ్ట్ చేశారు. వెంటనే డాక్టర్ ఇక రామరాజుని చెకప్లు చేసి వెంటనే డాక్టర్ బయటికి వస్తారు. ఇప్పుడు మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ గారు అని ఇక సాగర్, ధీరజ్, ఇక చందు అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అయితే బాబు ఇక కొద్దిసేపటి వరకు తనని ఇక మేము ఏమీ చెప్పలేము, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తనకి ఆస్ట్రోక్ ఇది 3వసారి కదా, ఖచ్చితంగా తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అది మీ అదృష్టం, తను బ్రతుకుతాడా లేక అసలు బ్రతకడా అనేది నేను కొద్దిసేపు వరకు ఏమీ చెప్పలేను బాబు అని ఇక డాక్టర్ చెప్పడానే అప్పుడే ఇక వేదవతి ఏందండి అమూల్య వల్లే ఇదంతా జరిగిందండి, అమూల్య మనని మోసం చేసిందండి, ఇదంతా అమూల్య వల్లే, ఆ విశ్వగాడు అమూల్యని పెళ్లి చేసుకోవడమే ఇదంతటికి కారణం అని ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, అత్తయ్య మీరేం బాధపడకండి అత్తయ్య, ఖచ్చితంగా అమూల్య కోసమే కదా మామయ్య ఇలా పడిపోయింది, మామయ్యని ఎలాగైనా ఒప్పిస్తాను, మామయ్య దగ్గరికి అమూల్యని తీసుకొస్తాను అని ప్రేమ అంటూ ఉంటుంది. ఏం చేసి తీసుకొస్తావు, ఈరోజు నీ అన్నయ్య తప్పు చేశాడు, నీ అన్నయ్య వల్ల ఈరోజు ఈయన నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉందే అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తయ్య ఎట్లాగో నేను ఖచ్చితంగా అమూల్యని తీసుకువస్తాను అని ఇక ప్రేమ మీరేమీ బాధపడకండి, మామయ్య గారు లేస్తారు, అమూల్యని హక్కున చేర్చుకుంటారు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజుకి క్రిటికల్ పరిస్థితి అని చెప్పగానే ప్రేమ మాత్రం చాలా ఆవేశంతో ఇక భద్రావతి ఇంటికైతే వస్తుంది. అప్పుడే అత అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏయ్ అన్నయ్య ఎక్కడున్నారో రారా అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక హాల్లోకి అందరూ వస్తారు. సేనాపతి, రేవతి, భద్రావతి, విశ్వక్, అమూల్య, ఇక ముసలావిడ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే ఇక ముసలావిడ ఏం జరిగింది అంతగా ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే రేవతి, అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఇక ఏం జరిగి ఉంటుంది, ఆ కుటుంబం పరువు పోయింది, ఇక వాడికేదో ప్రాణాపాయ స్థితిలో ఉండొచ్చు అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. నువ్వు తప్పుగా మాట్లాడితే ఊరుకొనత, ఇక అసలు ఆ కుటుంబం గొప్పతనం తెలిస్తే నువ్వే ఇక వాళ్ళ క్షమాపణ అడుగుతావత అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. వాళ్ళని క్షమాపణ అడిగేది, ఇక నువ్వే ఇంట్లోకి రానివ్వకుండా నిన్నే పంపించాలి, అయినా నువ్వు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావే అనిక ఇల్లు కాదని వెళ్ళిపోయావు, అలానే ఉండు అనిక భద్రావతి అంటూ ఉంటుంది. నేను ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు, ఒక నిజాన్ని చెప్పడానికే వచ్చాను, అమూల్యని నాతో తీసుకువెళ్ళడానికే వచ్చాను అనిక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వక్ అమూల్యని
తీసుకువెళ్తావా? అమూల్యని తీసుకువెళ్తేనే తను బతుకుతాడా? అని ఇక అలా అయితే అమూల్యని నేను పంపించను కదా అని విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే అన్నయ్య నిజం చెప్తానన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అమూల్యని పంపించనయ్య. అమూల్య కోసం మామయ్య గారు పరితపిస్తున్నారు. మామయ్య గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మామయ్యని ఇక బ్రతికించుకోవాలంటే అమూల్యని అక్కడికి తీసుకువెళ్ళాలన్నయ్య అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడే అమూల్య ఏంటొదినా ఏం జరిగింది, నాన్నకి ఏం జరిగింది అని అమూల్య అడుగుతూ ఉంటుంది. మీ నాన్నకి ఆ స్ట్రోక్ వచ్చిందమ్మా, ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, నువ్వు వస్తే తప్ప తను కోలుకునే పరిస్థితిలో లేడు అని ప్రేమ ఇక అమూల్యకి చెప్పగానే అమూల్య వెంటనే పదదిన వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఏడికే వెళ్ళేది, ఇప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి నా ఇంట్లోనే పడుండాలి అని విశ్వక్ అంటూ ఉంటాడు. ప్లీజ్ రా నన్ను వదులు, మా నాన్నక్కడికి నిన్ను వెళ్ళాలి అని ఏడుస్తూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడే ఇక పద అమూల్య, వాడు ఎలా ఆపుతాడో నేను చూస్తాను అని ప్రేమ అయితే అమూల్యని లాక్కొని తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వక్ అయితే అమూల్య చెంప పలగొట్టి ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళు నువ్వు అని విశ్వక్ అంటూ ఉంటాడు. అన్నయ్య అసలు నిజం నీకు తెలియదు అన్నయ్య, అమూల్యని నువ్వు ఆ కుటుంబం కోసమే పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు. ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నువ్వు అమూల్యని పెళ్లి చేసుకున్నావని నాకు అర్థమైందన్నయ్య. కానీ ఆ కుటుంబం ఏ తప్పు చేసిందనన్నయ్య, అమూల్యని ఇలా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఈరోజు ఆ కుటుంబం బాధపడేలా చేశావు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలీదా ఈరోజు ఇక తనెంత అనుభవించాడో ఆ రోజులో మేము కూడా అలాగే అనుభవించాం. మా నాన్న కూడా నా చెల్లెని ఆ పనోడు తీసుకుపోయిన రోజు మా నాన్న కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత నువ్వు పోయాక మేము కూడా ఎంత బాధపడమా తెలుసు కదా, ఆ బాధని వాడు కూడా అనుభవించాలని ఇదంతా చేశాము అని భద్రావతి అనగానే అప్పుడే ప్రేమ ఒక నోరు ముయ్యత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఆ కుటుంబం పరువు తీయడానికి ఏ రోజు ఇది చేయలేదు, అసలు ఇక మన పరువు మన ప్రతిష్టలు మన కుటుంబ గౌరవాన్ని కాపాడడానికే ఇదంతా జరిగింది అని చెప్పగానే భద్రావతి విశ్వక్ సేనాపతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నిన్ను లేపుకపోయి ఆ ధీరజ్ గాడు మా పరువు తీయలేడా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక అనయ్య నోర్ముయ్య అనయ్య, మరోసారి మాట జారొద్దు అని ప్రేమ అనగానే ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఆ ధీరజ్ గాడు చేసిన తప్పే కదా నేను చేసింది అని అనగానే అన్నయ్య నువ్వు ఈ బలవంతంగా పగ తీర్చుకోవడానికి అమూల్యని పెళ్లి చేసుకున్నావు, కానీ ధీరజ్ మన కుటుంబ పరువు కాపాడడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే విశ్వక్ ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే భద్రావతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. అవునత నిజం చెప్తున్నాను, అసలు నేను ఒక విషయం చెప్పాలి వినండి అని ఇక ప్రేమ అయితే ఇక తను ప్రేమించిన ప్రవీణ్ గురించి కాంచి స్టార్ట్ చేస్తుంది. వెంటనే ఇక ప్రవీణ్ అనే వ్యక్తిని నేను ప్రేమించాను, వాడు మాత్రం నా ఆస్తిని నా నగలను చూసి ప్రేమించాడు. ఇక నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి ఇక తను పెళ్లి కుదిరిన రాత్రే నన్ను ఇక లేపుకోపోవడానికి ప్రయత్నించాడు. ఇక నిజంగానే వాడిని నమ్మి నగలు తీసుకొని రమ్మంటే నగలు తీసుకొని వెళ్ళాను, కానీ వాడు మాత్రం నన్ను నగలు తీసుకొని ఇక అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నేను ఎంత చెప్పినా ధీరజ్ వాడు మోసగాడని వినలేదు, కానీ ధీరజ్ చెప్పింది నిజమే, వాడు నన్ను మోసం చేశాడు, నా నగల కోసం మాత్రమే నన్ను ప్రేమించినట్లు నటించాడు, చివరికి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక మన కుటుంబ పరువు పోకూడదని ఇక వెంటనే ధీరజ్ వాళ్ళ అమ్మకు చెప్పి అమ్మ ఇక ఈరోజు ఈ ప్రేమ వల్ల ఇక తన కుటుంబం పరువు పోతుందమ్మా, ప్రేమ ఈరోజు వాడిని నమ్మొద్దు అని చెప్పాను అయినా నమ్మింది అని ఇక అంటూ చెప్తూ ఉంటే ఇక అత్త ఊరుకోలేదు. అత్త తన కొడుకు ధీరజ్తో నా మెడలో తాళి కట్టించి మన కుటుంబ పరువు పోకూడదు, లేచిపోయిన అమ్మాయి అని అలా మాట పడకూడదని ఈరోజు ధీరజ్ నా మెడలో తాళి కట్టేలా అత్త చేసింది. ఈరోజు మన కుటుంబం పరువు కాపాడడానికే అత్త ఆ నింద తన మీద వేసుకొని ఇక ధీరజ్ నా మెడలో తాళి కట్టేలా చేసింది. వాళ్ళు మన కుటుంబం పరువు కాపాడడానికే నన్ను పెళ్లి చేసుకున్నారే, కానీ నేను ధీరజ్ని ప్రేమించలేదు, వానితో లేచిపోను లేదు. నేను ఒక అతన్ని ప్రేమించాను, మోసపోయాను, ఆ మోసానికి ప్రతిఫలం ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. ధీరజ్ వల్ల ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదటగా ధీరజ్ మీద నాకు కూడా చాలా కోపం ఉండేది, కానీ ధీరజ్ ఇక మన కుటుంబం కోసం చేసిందని గుర్తుంచుకొని ఆ తర్వాత నేను కూడా నా తప్పు తెలుసుకున్నాను అని ఇక నిజాన్నైతే విశ్వక్ తన ఫ్యామిలీకి మొత్తానికి ఇక ప్రేమ అయితే చెప్తుంది. వెంటనే విశ్వక్ షాక్ అయిపోతారు. ఏంటే నువ్వు చెప్పేది అని అంటూ ఉంటారు. అవును నేను చెప్పేది నిజం, ఇక నిజంగానే ధీరజ్ మన కుటుంబం పరువు కాపాడడానికి అత్త ధీరజ్లు ఈ ప్రయత్నం చేశారు, కానీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎవరికీ తెలియదు, మేమిద్దరం ప్రేమించే లేచిపోయి పెళ్లి చేసుకున్నామని అనుకుంటున్నారు అని ఇక అంటూ ఉంటుంది.
ఇక నన్ను క్షమించనయ్యా, నా తప్పు వల్ల ఇక ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీపై పగ పెంచుకున్నాము అని ఇక నిజాన్నైతే ప్రేమ నిరూపిస్తుంది. వెంటనే ఇక విశ్వకైతే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవునన్నయ్య ఇదంతా నా వల్లే జరిగింది. అసలు ఆ రోజు ధీరజ్ మన కుటుంబం పరువు కాపాడడానికే అత్త ఇక ధీరజ్లు ఈ విధంగా చేశారు. నేనే నా తప్పుని కొన్నాళ్ళ తర్వాత తెలుసుకున్నాను. నిజంగానే నా కోసమే కదా ధీరజ్ అత్త పోరాడింది. అందుకనే ఆ తర్వాత నిజంగానే కుటుంబానికి మొత్తం నమ్మించాము, ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు. ఇక అసలు ధీరజ్ అత్త చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేంది. ఇక ఇప్పటికైనా తెలుసుకో అన్నయ్య, అయినా ఆ కుటుంబం మన కుటుంబ పరువు కాపాడడానికే చేశారు. ఇక ధీరజ్ ఏ తప్పు చేయలేదు అన్న నిజాన్నైతే వెంటనే విశ్వకి తన ఫ్యామిలీకి తెలిసేలా చేసింది ఇక ప్రేమ అయితే. అది తెలుసుకున్న విశ్వక్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా అమూల్య నన్ను క్షమించమూల్య, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నిన్ను ప్రేమించినట్లు నటించి ఈ విధంగా చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. వెంటనే నువ్వు వెంటనే అమూల్యను తీసుకుని హాస్పిటల్కి రావాలన్నయ్య. ఇక మామయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అమూల్యను చూసేనైనా తను కోలుకుంటాడని అనుకుంటున్నాను అని అనగానే, పదమా వెళ్దాం అని విశ్వక్ అమూల్య ప్రేమ ముగ్గురు కలిసి హాస్పిటల్కి రాగానే, ఏంట్రా మళ్ళీ వచ్చావు, ఏంటే నీ వల్లే ఇదంతా జరిగింది అని వేదవతి అంటూ ఉంటుంది. అమ్మ నన్ను క్షమించమ్మా, నేను అసలు విశ్వక్ని పెళ్లి చేసుకోలేదమ్మా అని అనగానే అప్పుడే వేదవతి ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే విశ్వక్ అయితే, అవునత్త నిజంగానే అమూల్య మెడలో నేను తాళి కట్టలేదు, కానీ అమూల్యని ఒక రాత్రి మొత్తం నా దగ్గర ఉన్నట్లుగా నటించి తనకి నాకు అపార్థం చేసుకునేలా చేసి మీ కుటుంబం పరువు తీయాలనుకున్నాను. కానీ అమూల్య తానే తన మెడలో తాళి కట్టుకుని మీ కుటుంబం పరువు కాపాడడానికే ఇదంతా చేసిందత్త. అసలు అమూల్యని పెళ్లి చేసుకునేనట్లు నటించి మిమ్మల్ని బాధ పెట్టాలని చూశాను, నన్ను క్షమించత్త, నా తప్పు తెలుసుకున్నాను అని విశ్వకైతే అంటూ ఉంటాడు. వెంటనే అమూల్య అని పేషెంట్ కలవరిస్తున్నాడు అని డాక్టర్ చెప్పగానే, వెంటనే అమూల్య నువ్వు వెళ్ళి డాడీతో మాట్లాడు అని ప్రేమ నర్మద అంటూ ఉంటారు. అప్పుడే అమూల్యతో విశ్వక్ కూడా లోపలికి వెళ్తాడు. వెంటనే విశ్వక్ని చూసి, ఏంట్రా మళ్ళీ వచ్చావు, నా కూతుర్ని బాధ పెట్టాలనే కదరా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు, అమ్మా అమూల్య నువ్వు వాంతో వెళ్ళొద్దమ్మా అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అమూల్య అయితే, నాన్న నన్ను క్షమించు నాన్న, నేను నిజంగానే విశ్వక్ని పెళ్లి చేసుకోలేదు, మన కుటుంబం పరువు ఎలాగో పోతుంది, ఒకరోజు మొత్తం నేను వాంతో ఉన్నానని అందరూ అనుకుంటారనే నా మెడలో తాళి నేనే కట్టుకున్నాను, విశ్వక్ నా మెడలో తాళి కట్టలేదు అని చెప్పగానే రామరాజు చాలా సంతోషపడతాడు. మామయ్య నన్ను క్షమించు మామయ్య, నేను కూడా తప్పు చేశాను, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నేను ఇదంతా చేశాను, నన్ను క్షమించు, నేను నా తప్పు తెలుసుకున్నాను, అమూల్యని మీకు అప్పగిస్తున్నాను అని విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే వెంటనే రామరాజు రెండు కుటుంబాలు కలిసిపోతారు. భద్రావతి కూడా నన్ను క్షమించండి బావగారు అని క్షమాపణలు అడుగుతూ ఉంటారు. వెంటనే రెండు కుటుంబాలు కలవగానే వెంటనే నర్మదా ప్రేమ దగ్గరుండి విశ్వక్కి అమూల్యకైతే పెళ్లి జరిపిస్తారు. ఈ రెండు కుటుంబాలని కలిపేస్తుంది ప్రేమ అయితే. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.